హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి నేను కేక్ ప్రిపేర్ చేసి చూపిస్తాను అండి. ఫస్ట్ వచ్చేసి మనము ఇసుక అండి, ఇది ఇసుక వచ్చేసి ఈ విధంగా ఒక బౌల్ ఏదైనా పెట్టుకొని వెడల్పు ఉన్నది పెట్టుకోండి, లేదంటే కుక్కర్ ఉంటే పెద్దది పెట్టుకోండి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇసుక లేదంటే సాల్ట్ వేయండి. రాక్ సాల్ట్ కదండి, మామూలుగా మెత్త సాల్ట్ ఉంటుంది కదా, అది వేయండి. ఇలాంటి స్టాండ్ ఉంటే పెట్టుకోండి ఈ విధంగా మధ్యలో. లేదు మా దగ్గర స్టాండ్ లేదంటే ఇలాంటి కప్పు ఏదన్నా ఉంటుంది కదండి, స్టీల్ కప్పు, ఇలాంటిది బోర్లిచ్చి పెట్టుకోండి. ఫస్ట్ దీన్ని హీట్ ఎక్కనివ్వాలండి మనము. నేనైతే స్టాండ్ పెడతాను. ఈ విధంగా పెట్టి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి హీట్ ఎక్కనిద్దాం. మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేలోపు ఇది హీట్ అవుతుంది. ఫస్ట్ ఇది హీట్ కావాలండి. హీట్ కాకుండా కేక్ పెట్టకూడదు దీంట్లో. ఫస్ట్ హీట్ కావాలి కాబట్టి సిమ్లో పెట్టేసి ఈ విధంగా సెట్ చేసుకొని మనము కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేద్దాము. ఈ విధంగా మూత ఉంచేద్దామండి, అది హీట్ అవుతుంది. మనం ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి షుగర్ తీసుకున్నామండి. షుగర్ వచ్చేసి ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ అండి. దీన్ని ఫస్ట్గా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒక కప్పు షుగర్ వేసాను చూడండి. ఫైన్గా పౌడర్ చేద్దాము. ఈ విధంగా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. చూడండి, మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకున్నాక మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో ఆయిల్, మన వంటలలో వాడతాం కదండి ఆయిల్, అదే కప్తో ఆయిల్. ఇంకొచ్చేసి 2 eggs తీసుకుంటున్నాను అండి నేను. ఒక కప్పు మెజర్మెంట్తో చేస్తున్నానండి. ఒక కప్పు షుగర్ తీసుకున్నా, ఒక కప్పు ఆయిల్ తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి 2 eggs అండి. ఎగ్స్ ఈ విధంగా, మన దగ్గర విస్క బీటర్ ఉండదు కదండి, బీటర్ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. బీటర్ ఉంటే ఒకవేళ బీటర్తో చేసుకోండి. ఇదంతా మిక్సీ, షుగర్ వచ్చేసి మిక్సీ పట్టేసి ఇవన్నీ బీటర్తో చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి దీన్ని మిక్సీ పడదామండి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఎక్కువ గ్రైండ్ చేయొద్దండి, ఎందుకంటే ఫ్లఫీగా రాదు కేక్ వచ్చేసి. ఇవి జస్ట్ ఒక 3 రౌండ్లు అలా తిప్పండి, మొత్తం కలిసేంత వరకే తిప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. ఇలాంటి పెద్ద గిన్నె తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా మనం ఏ కప్తో అయితే షుగరు ఆయిల్ తీసుకున్నామో అదే కప్తో మైదా తీసుకోండి. మైదా లేని వాళ్ళు గోధుమ పిండి అనేది తీసుకోవచ్చు. ఒక స్పూన్ వచ్చేసి చూడండి, ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, ఇది ఒక స్పూన్ బేకింగ్ పౌడరు, ఒక కప్పు మైదా అండి. జస్ట్ ఒక చిటికెడు సోలా పొడి కొద్దిగా వేయండి, ఎక్కువ వేయద్దండి. చూడండి, జస్ట్ పించ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా జల్లెడ తీసుకోండి. జల్లెడ తీసుకొని మైదా, బేకింగ్ పౌడర్ వేసాం కదా, సోలా పొడి, ఇది వచ్చేసి జల్లి పట్టుకోవాలి. ఇందులో ఈ విధంగా వచ్చేసి మొత్తం జల్లి పట్టుకోవాలి. అట్లే వేయద్దండి, ఇట్లా వేస్తే బేకింగ్ పౌడరు, మైదా, సోలా పొడి మొత్తం కలిసిపోయి బాగా ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా మొత్తం ఇలా జల్లించుకోండి. ఈ విధంగా జల్లించిన తర్వాత ఇలాంటి బీటర్ ఉంటే బీటర్తో ఈ విధంగా మొత్తం కలిపేసేయండి. ఇలా ఫస్ట్ మొత్తం కలపండి. ఈ విధంగా మీ దగ్గర బీటర్ లేదనుకుంటే ఫోర్క్ తీసుకోండి. ఈ విధంగా ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో అయినా ఇలా బీట్ చేయొచ్చు. మొత్తం కలిసేటట్లు ఫస్ట్ కలపండి. ఒకటే డైరెక్షన్లో కలపండి, ఇట్లా ఆపోజిట్లో మళ్ళీ తిప్పొద్దండి. ఒకటే డైరెక్షన్లో ఈ విధంగా, ఒకటే డైరెక్షన్లోనే అనాలి. ఈ విధంగా మొత్తం కలిసేటట్లు కలుపుదాము. కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు అండి, పాలు యాడ్ చేసుకొని మరీ కలపండి. ఈ విధంగా పాలు అయితే కంపల్సరీ కొద్దిగానే యాడ్ చేయాలండి. ఈ విధంగా మొత్తం కలిసేటట్లు బాగా 15 minutes ఇట్లా ఇదే విధంగా ఈ డైరెక్షన్లో ఇట్లా బీట్ చేయండి. ఈ విధంగా ఒకటే డైరెక్షన్లో బీట్ చేయాలి. ఈ విధంగా 15 minutes చేయాలండి. ఈ విధంగా ఇట్లే. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఏమైనా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోండి. మీరు ఏ ఫ్లేవర్ ఉన్నా పర్వాలేదు. కొద్దిగా ఎసెన్స్ యాడ్ చేసుకొని ఇంకొంతసేపు బీట్ చేయండి. ఎక్కువ అవసరం లేదు. 15 minutes అయిపోయిన తర్వాత ఎసెన్స్ వేసి ఇంకా జస్ట్ అలా కలిపితే సరిపోతుందండి మొత్తం. ఇందులో వచ్చేసి కోకో పౌడర్ ఉంటే కూడా మీ ఇంట్లో యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఇలా చెర్రీస్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు మీరు. కోకో పౌడర్ ఉన్న ఒకటే డైరెక్షన్లోనే ఈ విధంగానండి. ఈ విధంగా ఇప్పుడే ఫ్లఫీగా వస్తుంది కేక్ వచ్చేసి. నేను కుక్కర్లో చూపిస్తాను.
స్టవ్ పైన చూపిస్తానండి. ఓవెన్ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలో స్టవ్ పైన. ఇది ఒకటే డైరెక్షన్లో అండి. బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. మీకు గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలండి. బ్యాటర్ వచ్చేసి కనిపిస్తుందా మీకు? ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోండి. ఇలాంటిది లేకుంటే మీ దగ్గర సిల్వర్ది ఏదన్నా తీసుకోండి. ఇందులో వచ్చేసి కొద్దిగా ఆయిల్ తీసి మొత్తం గ్రీస్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా ఈ విధంగా గ్రీస్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పేపర్ ఉంటే ఏదన్నా ఇందులో పెట్టుకోండి. లేదంటే ఈ విధంగా పెట్టుకుంటే కేక్ అనేది అడుగున అతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ పేపర్ ఉంటే ఇలా విధంగా పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆయిల్ పేపర్ లేదంటే చూపిస్తా అండి. కొద్దిగా గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి ఇలా స్ప్రెడ్ చేసేయండి. మొత్తం ఇలా వేసేస్తే కేక్ అనేది అంటుకోకుండా ఉంటుందండి. దీనికి వచ్చేసి బౌల్కి వచ్చేసి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కలిసేటట్లు ఈ విధంగా పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం గోధుమ పిండి ఇలా వేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి పేపర్ ఉంది కాబట్టి ఆయిల్ పేపర్ ఉంది కాబట్టి నా దగ్గర ఆయిల్ పేపర్ పెట్టి మళ్ళీ దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేయాలండి. కొద్దిగా జస్ట్ 3 డాప్స్ వేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయాలి. మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ అనేది ఇందులో పెట్టుకోవాలండి. మనము వేసుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత బ్యాటర్ వచ్చేసి ఇందులో అండి మొత్తం ఫుల్గా నింపుకోవద్దండి. 3/4 మన బౌల్ ఉంది కదా, బౌల్కి వచ్చేసి ముక్కాలు భాగం తీసుకోండి. ఫుల్గా అయితే మరి పైకి పొంగుతుంది. ముక్కాలు భాగం తీసుకోండి, సరిపోతుందండి. ఈ విధంగా మిగిలినది వచ్చేసి ఇంకో బౌల్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. చేస్తే ఎక్కడన్నా బబుల్స్ ఉంటే పైకి వచ్చేస్తాయి. ఈ విధంగా జస్ట్ 5 టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేయండి. ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పైకి వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఇక్కడ హీట్ చేసుకున్నాం కదా, హీట్ అయిందండి బాగా. ఈ బౌల్ వచ్చేసి ఇందులో పెట్టేసి దీనిపైన మూత ఏం పెట్టద్దండి. ఇలా ఫ్లాట్గా ఉన్న ప్లేట్ కూడా పెట్టద్దండి. ఈ విధంగా హైట్గా ఉండాలండి. హైట్గా ఉన్న మూత మూసేయాలి. సిమ్లోనే పెట్టాలండి, హైలో మాత్రం పెట్టద్దు. సిమ్లోనే కేక్ అనేది సిమ్లోనే తయారు చేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత చూద్దాము ఎలా ఉందో. కేక్ రెడీ అయిపోయిందో చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే పెరుగుతుంది. ఇప్పుడు నైఫ్ తీసుకొని, లేదంటే మీ దగ్గర టూత్ పిక్ ఉన్న తీసి చూడండి. నైఫ్కి వచ్చేసి కొద్దిగా ఆయిల్ పట్టేయండి. నేనైతే ఆయిల్ పట్టించాను. పట్టించి ఇది అని చూస్తే ఏం అంటుకోలేదంటే మనకు కేక్ అయిపోయినట్లండి. ఏమన్నా కొద్దిగా తడి తగిలింది అనుకోండి, ఇంకా కావాలంటే ఇప్పుడైతే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇంకా కూల్ అయిన తర్వాత దీన్ని ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి సైడ్లకు మొత్తం ఈ విధంగా అండి, మొత్తము సైడ్లకి ఈ విధంగా అంటే మనకి కేక్ అనేది ఎక్కడ కట్ కాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం ఉన్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా ట్యాప్ చేయండి. పైన మొత్తం వచ్చేస్తుంది. చూడండి, కేక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ తీసేద్దాము. చాలా బాగా వచ్చిందండి కేకు. కొంచెం వేడిగా ఉంది. కేక్ వేడిగా ఉన్నందుకు ఇక్కడ అతుక్కోయిందండి, ప్లేట్కి అతుక్కోయింది, ఉడిపోయింది. ఇప్పుడు వచ్చేసి కట్ చేసి చూద్దాము. చాలా ఫ్లఫీగా ఉంటుందండి కేక్ వచ్చేసి. చూపిస్తాను మీకు. చూడండి, చాలా వేడి ఉందండి. చూడండి, చాలా సాఫ్ట్గా వస్తుంది కేక్ అయితే. ఇది వచ్చేసి ప్లెయిన్ కేక్ అండి. ఇంకా దీంట్లో చాలా రకాలు ఉన్నాయి, చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటా అండి. అంతవరకు సెలవు, నమస్తే.